మీకు తెలుసా, ఒక్క దేవుని నామం స్మరించడమే మన జీవితాన్ని మార్చగలదని మన పురాణాలు చెబుతున్నాయి. రామనామం జపిస్తే జయం మీ వైపు వస్తుంది. శివ అని స్మరిస్తే సకల శుభాలు మీ దరిచేరుతాయి. కృష్ణ కృష్ణ అని పిలిస్తే జీవితంలోని కష్టాలు తొలగుతాయి. గోవింద అని స్మరిస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుంది. నరసింహ అని స్మరిస్తే శత్రువులపై విజయం లభిస్తుంది. జగన్మాత అని స్మరిస్తే అరిష్టాలు తొలగిపోతాయి. శ్రీ జగజ్జనని అని స్మరిస్తే భయాలు తొలగి మనసుకు ప్రశాంతత వస్తుంది. శ్రీ లక్ష్మీ విష్ణువు అని స్మరిస్తే ఇంటిలో సంపదలు పెరుగుతాయి. సర్వేశ్వర అని స్మరిస్తే కార్యసిద్ధి లభిస్తుంది. కేశవ అని స్మరిస్తే నేత్ర సంబంధిత బాధలు తగ్గుతాయని విశ్వాసం. నారాయణ అని స్మరిస్తే గ్రహదోషాలు శాంతిస్తాయి. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. దామోదరుడి నామం జపిస్తే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. అందుకే పెద్దలు చెబుతారు, దేవుని నామస్మరణ మనిషి జీవితాన్ని మార్చగల గొప్ప శక్తి.